తెలంగాణలో బీజేపీ ఆఫీసుల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీని వేధించారని, గాంధీపై ఈడీ కేసులను కోర్టు తప్పుబట్టిందని గాంధీ భవన్ను బీజేపీ ఆఫీసుకు బయలుదేరిన కాంగ్రెస్ నేతలు. దీంతో గాంధీ భవన్ దగ్గర భారీగా మోహరించారు పోలీసులు. అటు బీజేపీ ఆఫీస్ దగ్గర కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణలో బీజేపీ ఆఫీసుల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీని వేధించారని, గాంధీపై ఈడీ కేసులను కోర్టు తప్పుబట్టిందని గాంధీ భవన్కు బీజేపీ ఆఫీసుకు సంబంధించిన బయలుదేరారు కాంగ్రెస్ నేతలు. దీంతో గాంధీ భవన్ దగ్గర భారీగా మోహరించారు పోలీసులు. అటు బీజేపీ ఆఫీస్ దగ్గర కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణలో బీజేపీ ఆఫీసుల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీని వేధించారని, గాంధీపై ఈడీ కేసులను కోర్టు తప్పుబట్టిందని గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీసులకు బయలుదేరారు కాంగ్రెస్ నేతలు. దీంతో గాంధీ భవన్ దగ్గర భారీగా మోహరించారు పోలీసులు. అటు బీజేపీ ఆఫీస్ దగ్గర కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణలో బీజేపీ ఆఫీసుల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీని వేధించారని, గాంధీపై ఈడీ కేసులను కోర్టు తప్పుబట్టిందని గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీసుకు బయలుదేరారు కాంగ్రెస్ నేతలు. దీంతో గాంధీ భవన్ దగ్గర భారీగా మోహరించారు పోలీసులు. అటు బీజేపీ ఆఫీస్ దగ్గర కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణలో బీజేపీ ఆఫీసుల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీని వేధించారని, గాంధీపై ఈడీ కేసులను కోర్టు తప్పుబట్టిందని గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీసుకు బయలుదేరారు కాంగ్రెస్ నేతలు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి చారి లైవ్లో అందిస్తారు. చారి,
రైట్, ప్రస్తుతం గాంధీ భవన్ దగ్గర కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం మనం చూడొచ్చు గాంధీ భవన్ మొత్తం కూడా పోలీసు పహారాతో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇవాళ బీజేపీ కార్యాలయం వరకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించినటువంటి నేపథ్యంలో భారీ ఎత్తున పోలీసు బందోబస్తుని నిర్వహించారు. ప్రధానంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అలాగే పార్టీకి సంబంధించి నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించినటువంటి విషయంలో రాహుల్ గాంధీ అలాగే సోనియా గాంధీ వీళ్ళిద్దరినీ కూడా కక్షపూరితంగా ఉద్దేశపూర్వకంగా వేధించారు ఈడీ కేసులతో అని చెప్పేసి ప్రధానమైనటువంటి ఆరోపణ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇటీవల ఈడీ అలాగే ఈడీ విచారణకు సంబంధించి నేషనల్ హెరాల్డ్ కేసులో సంబంధించి కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వీటిపై నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఉద్దేశపూర్వకంగా గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారనేటువంటి ఆరోపణ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా చేస్తున్నారు. ప్రస్తుతం గాంధీ భవన్ దగ్గరికి భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలంతా కూడా చేరుకుంటున్నారు. వీళ్ళంతా నిరసనగా ర్యాలీగా గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీస్ కి చేరుకోవాలనేటువంటి నిర్ణయానికి పిలుపునిచ్చారు. దాంట్లో భాగంగానే ఇప్పటికీ భారీ ఎత్తున కార్యకర్తలంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. వీళ్ళంతా మరి కాసేపట్లో పీసీసీ చీఫ్ కూడా రాబోతున్నారు. ప్రస్తుతం ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడున్నాడు. బీజేపీ ఆఫీసు ముట్టడికి కారణం ఏంటి? ప్రధానంగా కోర్టులు చెప్తూ వచ్చాయి ఈడీకి సంబంధించినటువంటి కేసు లేకుండా ఎట్లా ఎంక్వైరీ చేశారు, ఎట్లా ఇది తప్పు ఛార్జ్ షీట్ అని చెప్పేసి. అయితే పార్టీ ఆఫీసు ముట్టడికి పిలుపునివ్వడం కరెక్టే అంటారా? దేశ స్వాతంత్ర్యం సమయంలో స్వాతంత్రానికి సంబంధించిన వివరాలు ప్రజలకు తెలియజేసే విధంగా ఏదైతే పత్రికని సాక్షాత్తు జవహర్లాల్ నెహ్రూ గారు ఏర్పాటు చేసిండ్రో ఆ పత్రికని కాపాడుకోవాలన్న ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబము కష్టపడుతుంటే ఎటువంటి కేసు లేదు. 10 సంవత్సరాల నుంచి అధికారం చేపట్టినప్పటి నుంచి కేవలం గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి, ప్రజల మధ్య వారిని మరి వాళ్ళని తప్పుడు ఆరోపణలు చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈరోజు గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద, సోనియా గాంధీ మీద ఆరోపణలు చేశారు. ఈరోజు కోర్టు కూడా చెప్పింది ఇప్పటివరకు కేసే బుక్ చేయలేదు, కేవలం ఆరోపణలు మాత్రం చేస్తున్నారు, వాళ్ళని ఇబ్బందులు పెట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు ఈడీని గాని సిబిఐని గాని వారి వ్యక్తిగత వ్యవస్థల్లాగా బీజేపీ పరిగణిస్తుంది. ఇంకా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ బ్రతికే ఉందని చెప్పేసి ఢిల్లీ కోర్టు నిరూపించింది. ఎటువంటి ఎంక్వైరీకైనా గాంధీ కుటుంబం మేము ముందుంటామని చెప్పినారు. ఏ తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడే ప్రసక్తే లేదని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు. అయితే పార్టీ ఆఫీస్ ని ముట్టడించడం ఎంతవరకు సమాజం? మీరు నిరసన చెప్పొచ్చు, ర్యాలీలు చేసుకోవచ్చు, చెప్పొచ్చు, కానీ ఒక పార్టీ ఆఫీస్ మీదకి పోవడం అనేది సమర్థిస్తారా? 10 సంవత్సరాల నుంచి దేశ ప్రజలని మోసం చేస్తున్నారు. ఎక్కడైతే కరప్షన్ జరగలేదో కరప్షన్ జరిగిందని చెప్పేసి గాంధీ కుటుంబాన్ని మరి తప్పుదారిన చూపించాలని చెప్పేసి బీజేపీ ఏదైతే ప్రయత్నం చేసిందో అది చాలా దుర్మార్గము. వాళ్ళు చేసిన తప్పు ఈరోజు ప్రజలకి అర్థమయ్యే విధంగా ఈ కార్యక్రమం తీసుకున్నాం తప్ప ఎటువంటి శాంతికి విఘాతం కలిగించాలన్న ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా లేదు. రైట్, మొత్తానికి పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా, కార్యకర్తలంతా ఇప్పుడిప్పుడే గాంధీ భవన్ కి చేరుకుంటున్నారు. గాంధీ భవన్ నుంచి నేరుగా బీజేపీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే పార్టీ నాయకులంతా కూడా వస్తున్నారు. మరి కాసేపట్లోనే పీసీసీ అలాగే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా ఇక్కడికి చేరుకోబోతున్నారు. బీజేపీ చేసినటువంటి వ్యవహార శైలికి నిరసనగా ప్రజలందరికీ కూడా బీజేపీ ఎలా వ్యవహరిస్తుంది అనేటువంటి విషయాల్ని చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ ర్యాలీని నిర్వహిస్తున్నామని చెప్పేసి పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం గాంధీ భవన్ దగ్గరికి భారీగా నాయకులు, కార్యకర్తలంతా కూడా చేరుకుంటున్నారు. వీళ్ళంతా పార్టీ ఈ రోజు పిలుపును ఇవ్వడానికి సంబంధించినటువంటి విషయాన్ని గనక మనం చూస్తే రాహుల్ గాంధీ అలాగే సోనియా గాంధీ ఇద్దరి మీద కూడా ఉద్దేశపూర్వకంగానే కేసులు బనాయించి కేసులు పెట్టడం, గాంధీ ఫ్యామిలీ మీద కుట్ర జరుగుతుందనేటువంటి విషయాన్ని చెప్పేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకత్వం ఉంది. దాంట్లో భాగంగానే బీజేపీ కార్యాలయం ముట్టడికి పార్టీ నాయకత్వం అంతా కూడా పిలుపునిచ్చింది. ప్రస్తుతం కొంతమంది నాయకులు ఉన్నారు. ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఫిరోజ్ ఖాన్ అలాగే రియాజ్ ఉన్నారు. రియాజ్ గారు, ఏంటి అసలు బీజేపీ ఆఫీస్ మీద ముట్టడి చేయడం కరెక్ట్ అంటారా? వాస్తవంగా నేషనల్ హెరాల్డ్ పత్రిక స్వతంత్ర ఉద్యమాల లక్ష్యాలని ప్రజల్లోకి తీసుకుపోయిన పత్రిక. ఆ రోజు బ్రిటిష్ కి వ్యతిరేకంగా మేమంతా ఒకటే, మేం భారతీయులం, స్వతంత్రం కావాలని ఒక స్ఫూర్తి రగిలించిన పత్రిక. ఆ పత్రికకు సంబంధించిన నిర్వహణలో నెహ్రూ తన ఆస్తిపాస్తులు అమ్మి ఆ పత్రికను నిర్వహించారు. కానీ ఈ రోజు దానికి భిన్నంగా రాహుల్ గాంధీ గారిని అట్లాగే సోనియా గాంధీ గారిని వ్యక్తిగత నిందితులుగా చేర్చి వాళ్లను నైతికంగా, న్యాయపరంగా వాళ్ళ మీద హరాస్మెంట్ చేసినప్పుడు మేము తప్పనిసరిగా బీజేపీకి ఈరోజు బీజేపీ ఆఫీస్ మీద దాడి అనే విషయం, దాడి అనే కోణంలో చూడొద్దు, దండాన్ని చూడొద్దు. మేము ఒక స్ఫూర్తిని తీసుకున్నాం. స్వతంత్ర ఉద్యమ లక్ష్యాల కోసం ఏ
కుటుంబం త్యాగాలు చేసిందో ఆ కుటుంబాన్ని టార్గెట్ చేయడం సరైనది కాదు. కాబట్టి బీజేపీకి ఒక పాఠం చెప్పడం కోసం, తద్వారా ప్రజలకు స్వాతంత్ర ఉద్యమ లక్ష్యాలకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడిన విషయం చెప్పడం కోసం మాత్రమే ఈ రోజు ఈ ర్యాలీని ప్లాన్ చేశాం తప్ప మేం వ్యక్తిగతంగానో పార్టీ పరంగానో ఒక పార్టీ రివెంజ్ తీసుకునే అవసరం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చెప్పదు. మా కోరిక ఏంటంటే భారత స్వతంత్ర ఉద్యమ లక్ష్యాలకు వ్యతిరేకంగా బీజేపీ పనిచేస్తుంది, రాజ్యాంగ స్ఫూర్తి వ్యతిరేకంగా బీజేపీ పనిచేస్తుంది. కాబట్టి ఆ స్ఫూర్తికి విఘాతం కలుగుతుంది. కాబట్టి ఈ రోజు బీజేపీ ఆఫీసులో ధర్నాలు చేయడం ద్వారా ఆ స్ఫూర్తిని మేము చార్జ్ చేసుకుని వ్యక్తిగత కక్షలకి, వ్యక్తిగత అరాజ్మెంట్స్ కి ప్రజాస్వామ్యంలో స్థానం ఉండదని చెప్పే క్రమంలోనే మేము ఈ రోజు కార్యక్రమం చేపట్టాం. రైట్, ఫిరోజ్ ఖాన్ ఉన్నారు. ఫిరోజ్ ఖాన్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫిరోజ్ ఖాన్ గారు, ఏంటి బీజేపీ ఆఫీస్ ముట్టడి ఇవ్వడం ఏంటి? ఈడీ నిజంగా కోర్టులకు, కేసులకు సంబంధించి కోర్టులు చూసుకుంటాయి, కానీ ఇలా రాజకీయపరమైనటువంటి పార్టీ కార్యాలయాల ముట్టడిని సమర్థిస్తారా? ఇప్పుడు 2 థింగ్స్. ఫస్ట్, నేషనల్ హెరాల్డ్ కేసులో మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం, మనీ లాండరింగ్ జరగలేదు. ఒకవేళ అది కేసు బుక్ అయితే ఓన్లీ ఒక సొసైటీ కేసు బుక్ కావాలి. కానీ అన్నెసెసరీలీ బీజేపీ ఈడీకి కానీ, సిబిఐకి కానీ, లేటెస్ట్గా ఎలక్షన్ కమిషన్కి కానీ, ఇన్కమ్ ట్యాక్స్కి కానీ ఒక వెపన్ లాగా యూజ్ చేస్తారు. ఇప్పుడు ప్రూఫ్ అయిపోయింది కదా. రౌజ్ రెవెన్యూ కోర్టులో ఛార్జ్షీట్ పెట్టినప్పుడు జడ్జ్ గారు క్లియర్ కట్ చెప్పినారు, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్లో మనీ లాండరింగ్ లేదు, నేను ఈ ఛార్జ్షీట్ యాక్సెప్ట్ చేయను. సో దీంతో క్లియర్ కట్ గాంధీ ఫ్యామిలీ మీద అటాక్. అండ్ బీజేపీకి 1 పాయింట్ ప్రోగ్రామ్, గాంధీ పరివార్ రెప్యుటేషన్ ఎట్లా మలైన్ చేయాలి, ఎట్లా పాడు చేయాలి. అండ్ దాని తర్వాత మన్రేగా మహాత్మా గాంధీ పేరు ఉన్నప్పుడు ఆ మహాత్మా గాంధీ పేరు మీరు ఎందుకు తీస్తున్నారు? దాని తర్వాత మీరు వికసిత్ భారత్ గ్యారంటీ ఎందుకు తీసుకువస్తున్నారు? అంటే మీ ప్రభుత్వం పెట్టిన పేర్లే కంటిన్యూ చేయాలా? మహాత్మా గాంధీ పేరుతో ఏం ప్రాబ్లం? సింపుల్, ఫాదర్ ఆఫ్ నేషన్. నోట్ మీద ఉంటారు, హార్ట్ లో ఉంటారు, ఇండియాలో ఉంటారు, టోటల్ వరల్డ్ లో ఉంటారు. గాంధీజీ గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఆఫ్ ద డెకేడ్. ఆయనతో ఏం సంబంధం? సో గాంధీ మీరు ఎందుకు తీస్తున్నారు? రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీకి బెనిఫిట్ అవుతుంది కాబట్టి, పొలిటికల్ గెయిన్ అవుతుంది కాబట్టి ఆ పేరు డిలీట్ చేస్తే కాంగ్రెస్ కి, గాంధీ పరివార్కి లాభం తక్కువది. మన్రేగా లార్జెస్ట్ వెల్ఫేర్ స్కీమ్ ఆఫ్ అవర్ కంట్రీ. ఆ దాని మీద గాంధీ పేరు వస్తుంటే బీజేపీకి పడతలేదు. సో జస్ట్ పొలిటికల్ ఇంటెన్షన్ లో కాంగ్రెస్ కి పొలిటికల్ గెయిన్ అవుతుంది కాబట్టి ఈ పేరు డిలీట్ చేయాలి అని వికసిత్ భారత్ జీ రామ్జీ అని పెట్టినారు. అరే రామ్జీ అంటే దేవుడు, నాలాగా ఒక ఇన్సాన్, దానికి ఆదరిస్తాం, అది రామ్జీ. కానీ మహాత్మా గాంధీ ఈజ్ గ్రేటెస్ట్ ఫెలో. సో గాంధీ పేరు మాకు రిలేట్ అవుతుంది కాబట్టి కాంగ్రెస్ కి, గాంధీకి ఫినిష్ చేయాలి అని ఆ ప్లానింగ్ తోనే చేస్తున్నారు. లంగ దొంగ పనులు చేస్తున్నారు. దానికోసం బీజేపీ ఆఫీస్ పోతున్నాం, అడుగుతున్నాం ఎందుకు తీస్తున్నారు పేరు, ఆన్సర్ ఇవ్వండి. నంబర్ 2, ఈ లంగ కేసులు ఎప్పుడు దాకా పెడతారు? ఈడీకి, సిబిఐకి, ఇన్కమ్ ట్యాక్స్ కి, ఎలక్షన్ కమిషన్ కి, ఆల్ అటానమస్ బాడీ, ఆల్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కి ఎందుకు వెపన్ గా యూజ్ చేస్తున్నారు? సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ అది మాట్లాడాలి, ప్రజల కోసం మాట్లాడాలి. ఇంత టైం ఎందుకు రాబాయి? వందే మాత్రం కోసం టైం వేస్ట్ చేస్తారు. ఎందుకు వేస్ట్ చేస్తారు? వందే మాత్రం తెచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. మీరు ఇండిపెండెన్స్ ఫైట్ లో లేరు. దాని తర్వాత 75 years తర్వాత వందే భారత్ డ్రామా, మహాత్మా గాంధీ పేరు తీసే డ్రామా, ఈ ఈడీ డ్రామా, ఈ డ్రామాలు బంద్ చేయి. ఉట్టి జుమ్లా పార్టీ పబ్లిక్ కోసం పని చేయి. జై హింద్, జై కాంగ్రెస్. రైట్, మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా 2 అంశాలని ప్రశ్నించేందుకు బీజేపీ కార్యాలయం వరకు నిరసన చెప్తామని చెప్పేసి చెప్తున్నారు. మరి కాసేపట్లో పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులంతా కూడా గాంధీ భవన్ నుంచి బీజేపీ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరబోతున్నారు.